హిందూ ధర్మ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న సోమశేఖర్ గారికి, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 శ్రీరానంద భారతీ స్వామి గారికి, అక్క నవిత గారికి, మరియు గురువులందరికీ, విచ్చేసినటువంటి హిందూ కుటుంబం అందరికీ, పత్రికా మిత్రులకు ఈ సాయంకాలం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందుత్వం అనేది ఒక ధర్మం అని, అది కేవలం మొక్కుబడుకు కాదని, అది ఒక జీవిత విధానం అని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. హిందుత్వం అనేది కేవలం పూజలకు, సరి అయిన ముహూర్తానికి యజ్ఞాలకు, సరి అయిన రోజుకు పండుగకు కాదని, హిందుత్వం అనేది మన పొరుగు వారితో జీవించే విధానం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు గర్వించాల్సిన విషయం. 100 సంవత్సరాలల్లా ఎంతోమంది లీడర్లు పుట్టిళ్ళు. 100 సంవత్సరాలల్లా వాళ్ళ జీవితంలో ఈ ఆర్ఎస్ఎస్కి నాయకత్వం వహించిళ్ళు. నాయకత్వం వహించిన తర్వాత విరమించుకున్నారు, చనిపోయింది. కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ మనందరినీ జమ చేసింది. అది కేవలం వాళ్ళు ధర్మాన్ని పాటించి, ధర్మబద్ధంగా జీవించి, ధర్మాన్ని ఎవరైతే వారి సంఘంలోకి వచ్చిందో వాళ్లకు బోధించి, ధర్మంగా జీవించడం నేర్పించి, దాని ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ధర్మం అనేది మనం ఎంత గట్టిగా పాటిస్తామో అంత గట్టిగా దాని ప్రతిఫలం ఉంటుంది. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నీ పక్కన, ఇంటి పక్కన ఉన్న మనిషి మారుతాడు. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నీ వాడ మారుతుంది. ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే ఊరు, తరువాత గ్రామాలన్నీ మారిన తర్వాత మిగిలింది భారతదేశమే. ఖచ్చితంగా ధర్మం ఏ రోజైతే అన్ని ఇళ్లలో పాటించబడుతుందో ఆ రోజు మాత్రమే భారతదేశము ప్రపంచం మొత్తానికి గురువుగా నిలబడుతుంది. ధర్మాన్ని పాటించడం మర్చిన రోజు నువ్వు నీ భావితరాలకు ఏ విధమైనటువంటి హిందుత్వాన్ని అందించలేవు అనేది క్లుప్తంగా మీతోటి చెప్పదలుచుకున్నా. మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులకు మనం ఏ విధమైనటువంటి హాని చేస్తున్నామో అది నేడు కాకపోయినా రేపు కాకపోయినా మన భావి తరాలకు లేదా మన వచ్చే జన్మకైనా తాకుతుంది అనేది మన హిందూ ధర్మం స్పష్టంగా ఏ విధమైనటువంటి నిర్మోహమాటం లేకుండా చెప్తుంది మనకు. దాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ధర్మాన్ని తప్పకుండా ఖచ్చితంగా జీవిస్తే మనం అనుకున్నట్టు 2047లో మనం ప్రపంచానికి గురువుగా ఉండగలుగుతామని మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. కుటుంబం కోసం డబ్బే కాదు సమయం కూడా కేటాయిస్తాం. అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం. పెద్దల యందు గౌరవంతో ఉంటాం. మేము సంపాదించిన ప్రతి రూపాయి మా స్వధర్మం కోసం ఖర్చు
ఖర్చు చేస్తాం. స్వదేశీ వస్తువులను స్వదేశీ వ్యాపారులను ప్రోత్సహిస్తాం. భారతీయ పౌరుడిగా హిందువుగా జన్మించినందుకు గర్విస్తున్నాం. హిందువుగా జన్మించాం, హిందువుగా మరణిస్తాం. హిందుత్వం కోసం, ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. యుద్ధానికి మేము కారణం కాము, కానీ యుద్ధం వస్తే గెలుపు కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా కత్తి పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అమ్మా నాన్న అల్లారు ముద్దుగా పెంచిన అవన్నీ పక్కన పెట్టేసి ఒకరి కోసం ఒకరిని కష్టపడుతూ ఉన్నాం. మనం ఈరోజు యాంత్రికంగా బతకడం మానేసి జీవించాలి. ఒకరి కోసం ఒకరు జీవించాలి. భర్త కష్టం ఏంటో భార్యకు తెలిసి ఉండాలి, భార్య విలువేంటో భర్తకు తెలిసి ఉండాలి. రోజులో ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కనీసం ఇద్దరు కూర్చొని భోజనమైనా చేయాలి. మేము మ్యాగీలు, పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తినము అనే వాళ్ళు ఎంతమంది? మీకు అందరికీ తెలుసో లేదో, ఇది నేను చాలా సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఈ రోజుల్లో మన ఆరోగ్యం ఎవడో ఒక విషయం పెట్టి పాడు చేయట్లేదు, మనల్ని ఎవడో ఒకడు వచ్చి చంపట్లేదు. ఎన్ని హాస్పిటల్ పెట్టినా, ఎంతమంది డాక్టర్లు వచ్చినా మీకు తెలుసో లేదో, ప్రపంచంలో అన్నిటికంటే మెరుగైన వైద్యం భారతదేశంలోనే దొరుకుతుంది. కానీ ఇంత భారతదేశంలో ఇంత వైద్యం దొరికినా ఏ డాక్టర్ ఎందుకు ఖాళీ లేడో తెలుసా? మనం తినే తిండి వల్ల. అసలు మన వాతావరణానికి తగ్గట్టు మన రైతన్నలు పంటలు ఎందుకు పండిస్తారు? ఎప్పుడు గోధుమలు వేస్తారా? ఎప్పుడు మొక్కజొన్న వేస్తారా? ఎప్పుడు పత్తి వేస్తారా? ఎప్పుడు మిరప వేస్తారా? వేయరు. కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఉంటారు. అవునా? ఎందుకంటే ఆయా కాలంలో పండే పంటలు ఆయా కాలంలో మన ఆరోగ్యానికి మంచివి కాబట్టి. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేయాలి, సీటు బెల్ట్ పెట్టుకునే ప్రయాణం చేయాలి. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకూడదు. పెద్దవాళ్ళు కనిపించగానే లేచి వాళ్ళకి సీట్లను ఇవ్వాలి. గర్భవతులు కనిపిస్తే చాతనైన సహాయం చేయాలి. ఎవరైనా రోడ్డు దాటడానికో మరో దానికో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సహాయం చేయాలి. మన వీధిలో పిల్లలు లేకుండా ఉన్న ముసలి దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కనీసం ఏమైనా తీసుకొచ్చి ఇవ్వాలా, మందులు కావాలా, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలా. ఇలాంటి చిన్న చిన్న బాధ్యతలన్నీ కూడా ఎవరు కొట్టి నేర్పించరు, మన రాజ్యాంగం చెప్పదు, మనం మనుషులుగా నేర్చుకోవాల్సింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల సందర్భంగా ఇలాంటి సమ్మేళనాలు దేశవ్యాప్తంగా సుమారు ఒక 40,000 ప్రదేశాలలో సుమారుగా 10,000 జనాభాలో ఒక సమ్మేళనం నిర్వహించాలన్న యోజనలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇంతటి సాంస్కృతికంగా సంపన్నమైనటువంటి దేశము, అందరి యొక్క సుఖాన్ని కోరుకునే దేశము. మనమే సత్యనారాయణ స్వామి కథ చెప్పుకుంటే పంతులకు మనమే డబ్బులు ఇస్తాం, 1116, 516. ఆ పంతులు కథ చెప్పుతూ సర్వే జనా సుఖినో భవంతు అంటాడు. మన కుటుంబం ఒకటే సుఖంగా ఉండాలని కోరుకుంటాడా? అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ధర్మానికి మనం వారసులము. అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి జై శ్రీరామ్. నేను వి హర్షిత, డాటర్ ఆఫ్ వడ్లకొండ రాజ్ కుమార్. ప్రజా రంజకుడని, కళా పోషకుడని పేరొందిన గణపతి దేవుని అగ్రకుమార్తెను నేను. నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోకముడుస్తారు. నా వీర గర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మే అంటూ శత్రువులు పారిపోతారు. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా భావించారు. కానీ నా ప్రాంతాల పట్ల, రాయితాల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధలతో అభివృద్ధి పనులు నిర్వహించాను.
కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాటలు వేసి అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా ధైర్య, శౌర్య, సాహసాలకు ప్రతీకన ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగ చుక్కలా వెలిసాను. రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రవిదలో దీపం వెలిగించుదాం, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చు చేయగాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారదులే ఈ గుణం, ఎన్ని యుగాలైనా గాని మారదులే ఈ గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కలిగించవా. కలసి బతకడం మన ధర్మం మర్మం, అరివిల్లుకు పురుడోసిన పుడమి ఈ పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు. మన జననీ భరతమాత మందిరాన తోరణాలు. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం, హిందుత్వం. మన ముఖ్య అతిథి సందేశం ఉంటుంది. శ్రీ 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 శ్రీధరానంద భారతి స్వామి గారి యొక్క సందేశం ఉంటుంది. ధర్మము అనేది ప్రత్యేకంగా భారతదేశంలో ప్రపంచానికి ప్రత్యేకంగా ఉంది. మతము, ధర్మము రెండు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈనాడు మతాలు తెలుసు మీకు. ఒక మనిషి మొదలుపెట్టింది మతం, క్రీస్తు మొదలుపెట్టింది క్రైస్తవం, మహమ్మదు మొదలుపెట్టింది ఇస్లాం, జీనుడు మొదలుపెట్టింది జైనము, బుద్ధుడు మొదలుపెట్టింది బౌద్ధం. హిందూ ధర్మము అని ఈనాడు మనం అంటున్నాం, కానీ ఇది సనాతన ధర్మము, దీని అసలు పేరు. ఇది వ్యక్తులు మొదలుపెట్టింది కాదండి. పరమాత్మ ఈ ప్రకృతిని ఏ నియమాలతో శాసిస్తున్నాడో ఆ శాసనాన్ని అనుసరించేది సనాతన ధర్మం. పార్టీలకు, వ్యక్తులకు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా భగవంతుని శాసనం నడుస్తుంది ప్రపంచమంతటా. ఆ శాసనాన్ని మహర్షులు గమనించి మనకు సనాతన ధర్మంగా అందించారు. కనుక ఇది వ్యక్తులు మొదలుపెట్టింది కాదు, ప్రకృతి ధర్మము, శాశ్వత ధర్మం. కాబట్టి ఎవరు నాశనం చేయలేరు, చెయ్యాలనుకున్న వాడే నాశనం అయిపోతాడు. సూర్యుడు నీకు తండ్రి, భూమి నీకు తల్లి అని ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తుంది ఆ విషయం. మాతా భూమి పుత్రోహం పృథివ్యాః. గుమ్మల్ల సత్యంజీ, క్షేత్ర సంఘటన కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్ గారు, వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే స్టేషన్ గన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ గారు మేము పిలువగానే విచ్చేశారు, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.